సైంధవ్ శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ఊరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు, ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఇందులో మెయిన్గా చెప్పాలి, ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని, దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారు. అది బాగా అనిపించింది నాకు థియేటర్లో. కొన్ని బీజిఎమ్స్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్ను చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు. అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో, అది ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 minutes తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ కానీ, మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో, వాడు చేశాడు భయ్యా యాక్టింగ్ కాదు అది, అసలు పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. ఆయన వరకు ఆయనే కామెడీ, ఆయనే విలన్, ఆయనే కామెడీ. వికాస్ మాలిక్ అంటాడు అయ్యా, మామూలు కామెడీ చేయలేదు. ఆయనతో పాటు ఆండ్రే గారు, ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అసలు నాకైతే థియేటర్లో చూడొచ్చు దీన్ని. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాలు అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు, డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు. సో బట్ ఇది ఒక స్టోరీ కామన్గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. బట్ బెటర్గా చూపించవచ్చు అనేది అయితే నా ఒపీనియన్. బట్ వన్ టైం వాచబుల్, థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమానుడు, ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. బట్ అన్ని సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు మనకి చాలా సెంటిమెంట్ సీన్లు చాలా సినిమాలు చేశాడు కదా. ఈ సినిమాలో అయితే మనం లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ కంట్లో నీళ్ళు పెట్టుకు రావాలి, అలా చేశాడు. ఎమోషన్స్ మామూలుగా లేదు. అసలు నాకే ఏడుపు వచ్చింది, ఇంతలా ఉన్న నాకే ఏడుపు వచ్చిందంటే ముండోండి, నాకే ఏడుపు వచ్చింది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ. లేదు యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్ అన్న అర్థం కాదు. సోషల్ మెసేజ్ ఏం లేదు. మన పిల్లల్ని మనం బాగా కాపాడుకోవాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అంతే. ఆ పిల్లకి ఫైట్సా ఓ విషయం చెప్పనా, ఆయన గట్టిగా ఫైట్స్ ఏం చేయలే, కానీ ఆయన ఇచ్చే లుక్స్, ఆయన మ్యానరిజం, అవే ఫైట్స్ దుమ్ములేపాయి. మ్యూజిక్ సూపరు. ఇంకోటి ఈ సినిమాలో గన్నలు ఎన్ని వాడాడంటే ఒక 50 గన్నలు వాడి ఉంటాడు. ఒకడికి ఒకటే బుల్లెట్ ఇలా పేల్చడం, గన్నేసి తప్పడం, ఇంకొకటి అదృష్టి సూపరు నిజంగా. అంటే నాకు ఫస్ట్ హాఫ్ చూసి అనుకున్నా ఏంటి మొత్తం యాక్షన్ ఏముంది ఏం, కానీ ఈ సినిమాకి యాక్షన్ అవే ఇంపార్టెంట్. ఒక్క రొమాన్స్ ఉండదు అసలు. హీరోయిన్ లేదు దీంట్లో. పక్కన ఒక వాళ్ళ హీరోయిన్ కాదు, నార్మల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతే. 4. ఇంకోటి దీంట్లో విలన్ చేసిన ఉద్దీన్, ఆయన మాత్రం సూపర్ చేశాడు. అది ఏముంది, ఆయన మొత్తం హిందీలో మాట్లాడి లైట్గా తెలుగు మాట్లాడాడు, చాలా బాగా చేశాడు. పక్కన ఒక అమ్మాయిని కూడా పెట్టుకున్నాడు, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. అలానే ఉంది ఎమోషన్ అన్న, చాలా బాగా క్యారీ చేశారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, తర్వాత వచ్చి స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఆర్య గారి క్యారెక్టర్ తక్కువ చూపించారు. మైనస్ ఆర్య గారి క్యారెక్టర్ అంటే వెంకటేష్ గారి సపోర్టింగ్ క్యారెక్టర్గా అంత అనిపించలేదు, కొద్దిగా తక్కువ చూపించారు. అది కూడా కొద్దిగా పెట్టింటే బాగుంటుంది. ఓకే భయ్య.
ఫుల్ యాక్షన్. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది రావాలి, అది కూడా ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అయితే డైరెక్టర్ గారు వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునేకే ఎక్కువ ఉంది. విలన్ అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ్య విలన్తో. అలా పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. లాస్ట్ ఓవరాల్గా పార్ట్ కోసం వెయిటింగ్. దీనిలో ఒక స్టోరీ తీసుకెళ్ళలేదు, ఇంకా లైట్గా మన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే వెంకటేష్ గారిని. పార్ట్లో చూసుకోవాలంతే.